సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఈ యొక్క దినాన ప్రారంభ ప్రార్థనకు ముందు వచ్చిన వారు లేచి నిలబడాలి. ప్రారంభ ప్రార్థనకి ఎవరెవరైతే ముందు వచ్చారో చప్పట్లు కొడదాం. మీరు ఈ సంవత్సరం ఎలా ఉన్నారో నూతన సంవత్సరంలో కూడా అలాగే ఉండాలి. మనం ఎంత పరిగెడితే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. నీ యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పోయిన ఆదివారం నాడు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? ఎవరెవరు గుర్తుపట్టారు? తిమోతి గారు, చెప్పాలి. కొర్నేలి గారు, సమూయేలు, చెప్పాలి. అననయ్య, సరిపోద్దులేండి, ఇప్పటికే చాలా కష్టపడ్డారు. ఈ యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యము అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 29వ వచనం. త్రోఫియాను అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండ, పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండ, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా ఆ జీవితముల్ యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ఆయన మీ యొక్క మందిరంలో మేమున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నాయన బాబు నాయన మీరు తేరి చూస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మా యొక్క జీవితాలు మా బ్రతుకులు ప్రభా నాయన మేము ముందు పెట్టుచుంటుండగా ప్రభా అయ్యా నాయన సరి చేయమని అడుగుచున్నాను తండ్రి. మేము ఎందులో జారిపోతున్నామో ఎందులో పడిపోతున్నామో ప్రభా అయ్యా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నాయన మా బ్రతుకులు మీరు సరి చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఈ లోకంలోనే సరి చేసుకోవాలి తండ్రి. పైన అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రభా. అయ్యా పటపట పండ్లు కొరుక్కుంటారు నాయన. అయ్యా అటువంటి స్థితి నుంచి నాయన మేము బయటకు రావాలి నాయన. అబ్రహాం కుడిపార్శ్వాన్ని మేము కూర్చోవాలంటే తండ్రి అయ్యా ఈ లోకంలో మీ మాట వినే గొప్ప భాగ్యాన్ని అందరికీ దయచేయండి నాయన. పండుగ దినాల్లో ఉన్నాము నాయన, సంతోషకరమైన దినాల్లో ఉన్నాము అయ్యా, ఆనందకరమైన దినాల్లో ఉన్నాము నాయన. అయ్యా ఏ కుటుంబంలో దుష్టుడే మాత్రమును ఏలుబడి చేయొద్దు నాయన. అయ్యా సంతోషాన్ని ఆనందాన్ని అందరికీ దయచేయండి అయ్యా. ఇప్పుడు మీ యొక్క మాటలు చెప్పుచునగా నన్ను మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి ఆయన. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి ప్రభు. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమనని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరల ఎఫ్ఎస్సీడైనా అంతకుముందు చాలండి. ఇక్కడ పౌలు గారు ఎన్ని మిషనరీ యాత్రలు చేశారని చెప్పానండి? 3 మిషనరీ యాత్రలు చేశారు. 4వ మిషనరీ యాత్ర చేద్దామని అనుకున్నారు, కానీ చేయడానికి ఏమాత్రం కూడా వీలు పడలేదు.
ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారు ఎక్కడ వాక్యం చెప్పినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెనకాల చాలామంది బృందము పని చేసేవారు అనమాట. ఎంత పౌలు గారితో పరిచర్య అంటే చిన్న చితగా విషయం అయితే ఏది కూడా కాదు. ఇప్పుడు ఆ యొక్క పుతోన్ దయ్యం పట్టిన ఆ యొక్క కుమార్తెను స్వస్థపరిచినప్పుడు ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే సన్మానించారా? చెరసాలలో వేసి అతనితో కూడా ఎవరున్నారు? శీల కూడా ఉన్నారనమాట. ఇప్పుడు సన్మానించారనుకోండి, ఉన్నతమైన స్థితికి ఎక్కించినప్పుడు అమ్మో మనకి మంచిదే అని నన్ను అనిపిస్తుంది. కానీ ఏంటంటే పరిచర్యలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఎంత మంచికి వెళ్ళినా చెడు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ చెడుని తట్టుకుంటేనే మనకి ఏముంటుందండి? మంచి జీవకిరీటం ఉంటుంది. కష్టాలు గుండా వెళ్ళాలి, కష్టాలు గుండా వెళ్ళాలి. ఆ యొక్క శీల అనుకుని ఉంటుంది, అయ్యో పౌలు గారితో నేను పరిచర్లో వాడుకున్నందుకు ఇక దయ్యాన్ని పౌలు గారు తీశారు కదా, ఇప్పుడు ఆమెను బట్టి ఈయన కూడా బైబిల్ గ్రంథంలో లెక్కించబడతాం బాగానే ఉంది, సన్మానాలు బాగానే ఉంటాయి. కానీ మనకి ఏదైనా ఇలాంటి తిరస్కారం వచ్చిందంటే ఇద్దరిని బొండలు వేసేసి బిగించేసి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. కానీ వెంటనే మనకి ఆ కార్యము బయలుపడదు. మంచి చేశారు కానీ ఒక్కొక్కసారి మంచి చేసినప్పటికీ మన వెనకాల ఏమొచ్చేస్తుందండి? చెడు ముందు బయలుదేరుకుంటూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క త్రోఫీము అన్న ఒక వ్యక్తి అంటండి పౌలు గారు వెంట పరిచర్లో ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా సరే ఆ యొక్క యవ్వనస్తుడైన త్రోఫీము పౌలు గారు వెంటనే వెళ్ళాడు. ఇప్పుడు త్రోఫీమ్ గురించి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క కొత్త నిబంధనలో 3 సార్లు వ్రాయబడి ఉన్నదండి. ఎన్నిసార్లు వ్రాయబడి ఉన్నది? ఎవరి గురించి? త్రోఫీము గురించి 3 సార్లు వ్రాయబడి ఉన్నది. త్రోఫీము అనగా మంచి ఆరోగ్యం కలిగి ఉన్న వ్యక్తి. ఏంటండి అర్థము? మంచి ఆరోగ్యము కలిగి ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనకి ఈ లోకంలో డబ్బు ఉండాలా, ఆరోగ్యం ఉండాలా? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం తర్వాతే డబ్బు ఎంత ఉండినా ఆరోగ్యం లేకపోతే అది ఎంత మాత్రం కూడా మంచి ఏమీ లేదు. ఇప్పుడు త్రోఫీమ్ అనగా ఏంటండి అర్థము? మంచి ఆరోగ్యము కలిగిన వాడు. ఇప్పుడు శరీరానికి ఏం కావాలి? ఆత్మకి ఏం కావాలి? శరీరం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారం మంచిగా తినాలి. చింతపండు చారుతో 3 రోజులు తినేసినా మనకి ప్రయోజనం ఎంత మాత్రం లేదు. కానీ తగినంత ఆహారం మనం ఎంత తినాలో అంత ఆహారం తినాలి. ఇంకా తినమంటున్నారని అదే పనిగా కూర్చొని లేకుండా తినేసినా ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. మనకు శరీరానికి ఎంత కావాలో అంత ఆహారమే తినాలి. అంతా కూడా మనం ఏం చేయాలండి? పని చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు దేవుడు కూడా 6 దినాలు కష్టపడమన్నాడు. అయినా 7వ దినాన్న విశ్రాంతి దినము. మనం 6 దినాలు కష్టపడాలి, తినాలి, పని చేయాలి. 7వ దినాన్ని దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి. అలాగే శరీరానికి ఆ యొక్క ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు కూడా ఏముండాలండి? దినదినము వాక్యము, ప్రార్థన 2 ఉండాలి. ఇప్పుడు 3 పూట్ల తినేస్తున్నాము, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలనంటే కష్టమైపోతుంది. కానీ ఆత్మను కూడా మనం ఏం చేయాలి? బలపరచాలి. ఇప్పుడు మనం ఏ పూట తగ్గించినా అంటాం, ఒక పూట ఉపవాసం ఉంటే నేను పలానా రోజు నాడు ఉపవాసం ఉన్నాను, నీరసపడిపోయాను, డప్పు అది కరెక్ట్ కాదు. కానీ మనం ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే మన మనసు కన్నా ఏం చేయాలండి? గద్దించాలి. తినేస్తున్నాను 3 పూటలుగా నాలో ఏమి లేదు, ప్రార్థన లేదు. మనకి ఆత్మకి ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. దినదినము వాక్యం చదవాలి. దినదినము మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు ముమ్మారు యెరూషలేము దేవాలయము తట్టు చేయి చాచి ప్రార్థన చేసేవాడు. మనం 3 పూట్ల తిండి తింటాము, ఒక్క పూట ప్రార్థన చేయాలంటే ముందుకు పడతాం, వెనకబడతాం. అలా కాదు. మనం ఏం చేయాలంటే దేవునికి ఇచ్చిన సమయం మనం ఏం చేయాలి? శరీరానికి ఎలా తిండి పెడుతున్నామో ఆత్మకు కూడా మనం ఏం చేయాలండి? తిండి పెట్టాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆ తిండి అంతా కూడా 24 గంటలు సెల్ ఫోన్ తోటే గడిపేస్తున్నారు. కొంతమంది నవలలు చదువుతూ ఉంటారు, అందులో మనకి జ్ఞానం అంటూ ఏది కూడా లేదు. అంటే మనం ఎంత చదివితే వాళ్ళకి అంత
డబ్బులు వస్తాయి అంతే, అంతకు మించి ఇంకా పొడిగిస్తూనే ఉంటారు. అందులో మనకు ప్రయోజనం అయితే ఎంత మాత్రమును కూడా మనకు లేదు. మనం ఏం చదవాలంటే ఇప్పుడు ఈ యొక్క భక్తులు రాసిన ఈ యొక్క గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? చదవాలి. చదివి కొలిది కూడా అది మనకి ఎలాగనిపిస్తుంది? నోటికి తియ్యగా అనిపిస్తుంది. ఒక్కొక్క భక్తుని గురించి మనం తెలుసుకోవాలి, ఒక్కొక్క అధ్యాయం మనం చదవాలి. ఒక్కొక్కసారి చదివేయమంటున్నారని అర్థం కాకుండా టప్ప చదివేయడం కాదు, కానీ మనం ఎన్ని అధ్యాయాలు చదివి అన్నది మనకు కరెక్ట్ కాదు, కానీ చదివింది మనకి ఎంతవరకు అర్థమైంది, నాకు ఇంతమంది భక్తుల గురించి నేను నేర్చుకున్నాను, నేను ఎంతమంది గురించి నేర్చుకున్నాను అన్నది మనకి ఏం కావాలండి? మనలో మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలన్నమాట. ఇదివరకు పాత నిబంధన కాలంలో ఇప్పుడు యూదులు ఉండేవారు, అన్యులు ఉండేవారు. ఎవరు ఉండేవారండి? యూదులు ఉండేవారు, అన్యులు ఉండేవారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడ్డాడండి? యూదుల్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఆ యొక్క యూదులు కాని వారిని అన్యులు అనేవారండి. ఏంటండి? యూదులు కాని వారిని అన్యులు అనేవారు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఎలాగా చెప్పాలి? సంఘానికి రానివారు అన్యులు. అర్థమవుతుందంటారా? సంఘంలో లేనివారు అన్యులు. సంఘంలో ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా యూదులే. ఇప్పుడు మన సంఘానికి కులాలతో సంబంధం లేదు, మతాంతో సంబంధం లేదు. ఇప్పుడు చదువుకున్న వారందరూ ఒక దిక్కున, చదువులేని వారందరూ ఒక దిక్కున కూర్చుంటున్నారా? దేనికి కులమతాలతో కానీ, చదువులతో కానీ, ఆస్తి అంతస్తులతో కానీ దేనికి సంబంధం లేదు. ఇప్పుడు మనం 3 పూటలు తిన్నా చనిపోతే ఆ జానుడు ప్లేసే, అవునంటారా? చదువుకున్న వాళ్ళకి అదే, ధనవంతుడికి బంగారంలో అయితే వాళ్ళని పెట్టరు, మట్టిలోనే కలిసిపోతూ ఉంటుంది. మనకి ఆ జ్ఞానం ఉన్నంతసేపే మనకి ఇలాగా అలాగా నాకు ఆస్తి అంతస్తులు ఎన్ని అనుకుంటాం, కానీ తర్వాత ఏది కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు దేనికంటే దేవుడు విలువిస్తున్నాడు? అన్యులంటే ఎవరు? సంఘానికి రాలేనటి వారిని అన్యులు అంటారు. సంఘంలో చేర్చబడిన వాళ్ళని ఏమంటారంటే ఏంటి? యూదులు. ఇప్పుడు మనందరం కూడా దేకోకు సంబంధించిన వారము, యూదులకు సంబంధించిన వారం. కానీ ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాము? త్రోఫీమ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ యొక్క త్రోఫీమ్ ఏంటంటే ఒక అన్యుడు అంటండి, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. ఎవరండి? ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. అతను ఏ ప్రాంతంలో ఉన్నాడంటే ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే అండి? ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు. ఆ యొక్క ఎఫెసు ప్రాంతం ఎక్కడుందంటే ఆ యొక్క టర్కీ దేశానికి దగ్గరలో ఉన్నదనమాట. ఎక్కడున్నదండి? టర్కీ దేశానికి దగ్గరలో ఉన్నది. అక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దినాల్లోనంట నువ్వు ఎక్కడికి వెళ్తే బాగుపడతావని అంటే ఎఫెసు పట్టణానికి వెళ్ళి బాగుపడతాను. అక్కడ ఘనమైన వారు ఎక్కువ ఉన్నారు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏదోటి చిన్నదో పెద్దదో నేను చేసుకొని బ్రతుకుతాను. ఇప్పుడు మనందరం కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామండి? మన దగ్గర ఏదీ లేక ఇక్కడ కష్టపడి బ్రతకడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎవరికి తగ్గ కష్టం? చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టున్నది, చదువుకోలేని వారికి చదువుకోలేనట్టుంది. ఏ విధంగానైనాను మనందరం కూడా మంచిగా తింటున్నాము, ఉంటున్నాము, అంతవరకే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలాగా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వలస ప్రాంతాలు రావాలనంటే ఇప్పుడు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి? కష్టపడినట్లయితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పోషించుకుంటారు కనుక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆ యొక్క దినాల్లో కూడా ఆ యొక్క ఏపీసీ పట్టణానికి ఏం చేసేవారంటే అండి, వలస వచ్చేవారు అనమాట. వచ్చి వాళ్ళు అంతకంతకి ఒక ఉన్నతమైన స్థాయిలోకి చేర్చేవారు అనమాట. అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచెను, తన నీతిని కనపరచు నిమిత్తము చాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఏం చేస్తాడంటే ఇప్పుడు యూదులు అనేవారంటే అండి ఆ యొక్క దినాల్లో మేమే గొప్ప. ఏమనివారంటే అండి? మేమే గొప్ప. యూదులం అన్నవారు ఇప్పుడు ఒక సీఎం తరపున చుట్టాలు ఉన్నారనుకోండి,
సీఎం కుటుంబమే చెప్పుకోదేమో కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఎవరి తాలూకు అనుకుంటున్నావు, మాట అంటే చాలు మేము ఎవరి తాలూకు అనుకుంటున్నావు అంటారు. ఏంటంటే ఇప్పుడు ఈ లోకంలో ఎలాగ అనుకుంటారో, ఒక డబ్బున్న వాళ్ళని చూస్తే వాళ్ళు మా ఇంటి పేరులోలే, అసలు ఆ ఇంట్లోకి పర్మిషనే ఉండదు వీళ్ళకి, కానీ ఏమంటారు, ఆ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, వాళ్ళకి మాకి నీళ్ల పాలులు ఉన్నాయి, ఏమున్నాయి గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వరు, కానీ మనకి అది చెప్పుకోవడానికే తప్పించి ప్రయోజనము ఎంత మాత్రమును కూడా లేదన్నమాట. కానీ ఇక్కడ కూడా యూదులు అనేవారంటే అండి, మేమే గొప్పవారము, ఎందువల్లంటే రక్షకుడు మా వంశంలో నుంచే, యోధా గోత్రంలో నుంచే ఆయన వచ్చాడు, మా మనిషే. ఇప్పుడు దేవుడు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ఎవరికండి? అందరికీ ప్రభు, ఒకళ్ళిద్దరికి కూడా కాదు. ఇప్పుడు లోకాన్ని అంతటిని రక్షించడానికి ఆయన ఏం చేస్తాడండి, తనకు కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపము చేసి పొందలేకపోతున్నాము, కానీ మనం యేసయ్య రక్తంలో కడగబడినట్లయితే దేవుని సన్నిధిలో మొట్టమొదటి స్థానం ఎవరికండి? మనకి. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడండి, ఆయన నిత్య రాజ్యంలో మంచి స్థానాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడనమాట. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం ఇప్పుడు ఎవరి రక్తంలో కడగబడాలండి? యేసయ్య యొక్క రక్తంలో మనం కడగబడాలి. ఆయన నన్ను కడగండి ప్రభా, నన్ను సరిచేయండి, నన్ను ముట్టండి, నన్ను బాగు చేయండి అని మన కన్నీరు కార్చినట్లయితే దేవుడు మనందరి మాటలను బట్టి దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని కనికరిస్తాడు. కానీ మనలో కడుపులో నుంచి రావాలి, మన హృదయంలో నుంచి రావాలి. పై పెదవులతో చేస్తే ఏమాత్రం కూడా ప్రార్థన కాదు, అది అంగీకారం కాదు. మనము భయముతోటి భక్తితోటి మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం డ్యూటీకి 7 గంటలకు వెళ్తేనే అక్కడ డ్యూటీ పడుతుంది అన్నారు అనుకోండి, ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటారండి? 6:30కే. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, 9 గంటలకు ట్రైను, ఒక పావు గంట వెనక వెళ్తామా? ఒక గంటే వెళ్ళి ఏం చేస్తామండి, అక్కడే కూర్చుంటాం. దేవుని సన్నిధానానికి అనేసరికి మన ప్రాణం ఏమనిపిస్తుంది, ఏం కాదులే వెళదాంలే. అలా కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన రక్తంలో కడగబడాలంటే మొట్టమొదటిగా ఆయన మాట వినాలి. యేసయ్య కన్నా మనమే ముందొచ్చి దేవాలయంలో మనము కూర్చోవాలి. ఆయన చెప్పినట్లు మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనంటే, ఇప్పుడు పాత నిబంధన కాలంలో భక్తులందరూ కూడా యేసయ్య వస్తాడు. ఇప్పుడు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయని చెప్పానండి? 400 ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ప్రవచనం నెరవేరిందంటారా? యేసయ్య గురించి చెప్పిన ప్రవచనము ప్రతి ప్రవచనము కూడా నెరవేరింది. ఆయన ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడని మేకా భక్తులు చెప్తే ఆయన బెత్లెహేములోనే పుట్టారు. ఇప్పుడు ఆయన నజరేతులో పెరుగుతాడని అంటే నజరేతులోనే. ఆయన కుమారుడిగా పుడతాడని చెప్తే కుమారుడిగానే. కన్యమరియం గర్భాన్ని జన్మిస్తాడని అంటే కన్యమరియం ద్వారానే జన్మించాడు. ఇప్పుడు ఇలాగ మన భక్తులందరూ రాసినవి 400 ప్రవచనాలు. ఇప్పుడు 400 ప్రవచనాలు నెరవేరినాయి. ఇప్పుడు మన పాత నిబంధన కాలంలో యేసయ్య వచ్చేసాడని ఏమైనా రాశారంటారా భక్తులు? యేసయ్య పుడతాడు. ఆ యొక్క యెషయా గ్రంథం వచ్చేటప్పటికి 720 సంవత్సరాల క్రింద ఆయన చెప్పాడు. మేకా భక్తులు వచ్చేటప్పటికి 500 కాడికి వచ్చేసింది. అలాగలా తగ్గుకుంటా వచ్చిందనమాట. తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు పుడతాడని చెప్పారు. ఉదాహరణ చెప్పాలంటే, ఒక పెళ్ళికాని అబ్బాయికి ఇప్పుడు మనం అంటాం కదండి, ఎవరన్నా మా అమ్మాయికి వివాహము చూడండి, పలానా చదువుకుంది, పలానా వ్యక్తి కావాలి, లేకపోతే మా కుమారుడు ఉన్నాడు, ఇంత చదువుకున్న అమ్మాయిని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంత చదువుకుంటే చదివిన దానికి తగ్గట్టు మనము తెచ్చుకుంటాం అనమాట. ఇంత హైట్ ఉన్నారు, ఇంత కలర్ ఉన్నారు, ఇంత వయసు ఉంది, ఇదంతా కూడా మనం ఏం చెప్తాము. చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు చూడాలి. చూసినప్పుడు ఇప్పుడు ఆ మధ్యవర్తి అంటాడు, మీ ఫోటో పంపించండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఫోటో అక్కడికి పంపిస్తారు, అక్కడ ఫోటో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు కలిసి ఏం చేస్తారు, ముందు ఫోటోలో నచ్చిన తర్వాత పలానా రోజు కూర్చుందాము మాట్లాడుకుందామని అంటారు. అవునంటారా? ఫోటో నచ్చకపోతే ఇంక మనిషి ఎందుకు, ఈ ఖర్చు అంతా వేస్ట్ కదా అని అనుకుంటారు. ఇప్పుడు ఫోటోలో మనిషి నచ్చింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరిని ముఖాముఖిగా కూర్చోబెట్టారు, ఎదురు కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటారా? అబ్బాయి ఫోటో చూసుకుంటారా? డైరెక్ట్గా పెట్టినప్పుడు
డైరెక్ట్గా చూసుకుంటారు. ఇంకా స్పీడ్గా వెళ్ళి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అని అంటారు. కానీ డైరెక్ట్గా పెట్టినప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి ఫోటో, అబ్బాయి అమ్మాయి ఫోటో చూసుకొని సిగ్గుపడతారా? అటువంటిది ఏది కూడా లేదు. ఇప్పుడు ఫోటోతో ఏమాత్రము కూడా పని లేదు. డైరెక్ట్గా మనుషులనే తీసుకొచ్చేసారు కనుక ఇప్పుడు మనం ఎవరు చూడాలండి? మనుషులనే చూడాలి. ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలం వచ్చేసాము. ఇప్పుడు పాత నిబంధన వస్తాడని చెప్పారు. ఆయన డైరెక్ట్గా ఆయన వచ్చేసాడు, కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పునరుద్ధానుడై మళ్ళా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తండ్రి ఇప్పుడు మనలో ఎలాగున్నాడండి? పరిశుద్ధాత్మగా మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన చుట్టూనే తిరుగుతున్నాడు. ప్రతి విషయంలో మనతో మాట్లాడుతున్న తండ్రిని విడిచిపెట్టేసి ఇంక మనం వస్తాడు దేవన్న బాగుందంటారా? ఇప్పుడు ఫోటో చూసే అవసరం ఏమైనా ఉందంటారా? అర్థమైందంటారా? ఇప్పుడు మనకి హృదయము మనకే చెప్తూ ఉంటుంది, నువ్వు మంచి చేసావు, నువ్వు చెడు చేసావు, నువ్వు పలానా వాళ్ళకి విరుద్ధంగా చేసావు. బయట వాళ్ళకి మనకు తీర్పు తీర్చే అవసరంలే. మన యొక్క అంతరంగం, మన యొక్క ఆత్మ ఏం చెప్తుందండి? నీ యొక్క ప్రవర్తన సరి చేసుకున్నది ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి మనలో వచ్చి మనలో చెప్తా ఉన్నాడు. అమ్మ నువ్వు ఈరోజు ప్రార్థన కదా, నువ్వు మా దేవుడు యొక్క పరిశుద్ధాత్మ అంటాడు, నువ్వు పైకి లేగు, నువ్వు పనులు చక్కబెట్టుకొని ప్రార్థనకు వెళ్ళానంటే మనం ఏం చేస్తామండి? శీతాకాలం కదా, ఇంకా చల్లగా ఉందని మరలా పడుకుంటాం. మరలా ఒక 5 నిమిషాలు ఆగి మరలా పరిశుద్ధాత్మ తండ్రి మన దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మ సమయం అయిపోతుంది, నువ్వేం చేయాలి? పైకి లేగాలి. మనం లేగమన్నా వెంటనే మనం ఏం చేయాలండి? లేవాలి. ఇప్పుడు మనము బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టము. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రికి ఫోటోలు పెట్టుకొని చూద్దాంలే, లేద్దాంలే, చేద్దాంలే కాదు. ఇప్పుడు యేసై మన దగ్గరకు వచ్చేసాడు, మనలోనే ఉంటున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆయన చూసేవారిగా, ముఖాముఖిగా చూసేవారిగా మనం ఏం చేయాలి? ఈ యొక్క లోకంలో మనం జీవించాలి. అదే రోమిలికి రాసిన పత్రిక 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. క్రియలు లేకుండా మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఈ దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారండి? పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమని? దేవుడు యూదులకు ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్న మాట ఇదే. దేవుడు ఎవరు దేవుడు అంటున్నారు? యూదులకు మా దేవుడే, మేమేం చేసినా మాకు సరిపోతుంది, మా దేవుడే అని అంటే ఇప్పుడు ఆ యొక్క మాట కాదనని ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారండి? ఆ యొక్క అందరికీ కూడా దేవుడే యేసయ్య, యూదులకు ఒక్కరికే దేవుడు కాదు. ఆయన ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే తనను అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడే. తర్వాత అన్యజనులకు దేవుడే, దేవుడు ఒక్కడే గనుక విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అట్లనరాదు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు త్రోపీము ఇప్పుడు ఎవరనగా అన్యుడు అంటండి. ఇప్పుడు ఎవరు? అన్యుడు. ఇప్పుడు ఈ యొక్క అన్యుడు ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? పౌలు గారితో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది వచ్చేసింది బాధ ఎవరికండి? యూదులకు అందరికీ కూడా వచ్చేసేసింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు పౌలు గారితో కలిసి ఇప్పుడు వాళ్ళు పరిచర్య చేయొచ్చు కదా, పరిచర్య చేయరు. ఇప్పుడు పౌలు శీలలు కొట్టినప్పుడు వాళ్ళకు కూడా చెరసాల్లోకి వెళ్ళి దెబ్బలు తినచ్చు కదా, ఒక దెబ్బ తింటే వాళ్ళు ఎందుకు కూడా పనికిరారు. ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు, పౌలు గారు చేస్తున్నారు. పౌలు గారు వెంట వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అసలు ఇప్పుడు మనము చేయగలిగితే చెయ్యాలి, చెయ్యకపోతే చేసేవారికి ఏ మాత్రం కూడా ఆటంకపరచొద్దు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేసినా సరే ఇప్పుడు ఏమంటున్నారండి? అయినా పౌలు గారు ఆ యొక్క అన్యుడితోటి సహవాసం చేస్తున్నాడు, పౌలు గారు అన్యుడితోటి సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అన్న మాట అంటే యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ ఏ భేదము కూడా లేదు, నాకు అందరూ కూడా
సమానమే. ఈ లోకానంతటినీ కూడా ఆయన అందరినీ ఎలా సృష్టించాడో మనందరినీ కూడా అలాగే సృష్టించాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంఘంలోనికి రావాలి, ఆయన సంఘంలో నాటబడాలని తనకు యవ్వన కాలపు రక్తాన్ని మనందరి కొరకు చిందించి ఆయన ఏం చేస్తాడండి, మన కొరకు ఆయన ప్రాణాన్నే ధారపోస్తాడనమాట. అదే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 17వ వచనం. సంఘపు పెద్దలను పిలిపించెను, వారితో ఇట్లనెను, మీరు ఎరుగుదురు శోధనలు సంభవించినను కన్నీరు విడుచుచు సేవించుచుంటేనో. ఇప్పుడు ఎవరు కుట్ర వల్ల ఈయన కన్నీరు కారుస్తున్నారంటండి? యూదులు కుట్రే, బయట వాళ్ళు ఏమి కుట్రపడరు. ఇప్పుడు ఎవరైతే నేను దేవుని బిడ్డని అనుకుంటారో వాళ్ళ ద్వారానే ఏం కలుగుతాయంటండి, శోధనలు ఎక్కువగా కలుగుతాయంటండి. ఇప్పుడు పౌలు గారు ఎవరి గురించి కన్నీరు కారుస్తున్నారు? యూదులు చేసే కుట్ర గురించి ఏం చేస్తున్నారంటండి, కన్నీరు కారుస్తున్నారు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏది చేసినా ఏమనివ్వరండి, తప్పే. ఆదివారం నాడు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చేయొద్దు. పని ఆదివారం యేసయ్య చేసిన మరి సోమవారం వీళ్ళు చేయొచ్చు కదా, వీళ్ళకి ఏమైనా వస్తుందంటారా? వీళ్ళకి 7 వారాలు 7 రోజులు ఇచ్చినా సరే వీళ్ళకి ఏది కూడా రాదు. రాలేదన్న వాళ్ళు రాలేదన్నట్టు ఉండాలి, కానీ ఉండట్లేదు. కానీ ఇప్పుడు ఈయన అంటున్నారు, నా కన్నీరంతా కూడా దేవుని ఎరగని వారిని ఆయన మారుస్తున్నారు. కానీ దేవుని తెలుసుకున్న యూదులు అన్న యూదులు ఏం చేస్తున్నారంటే అండి, ఏ మాత్రము కూడా మాట వినట్లేదు. ఆ మాట వినలేని కారణంతో ఇక్కడ సంఘ పెద్దలందరినీ పిలిచాడనమాట పౌలు గారు. ఆ యొక్క 19:20 కూడా ఇదే ఉంటుంది అపొస్తలుల కార్యం, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే సంఘ పెద్దలందరినీ పిలిపించి, నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాను. నేను మొదటి మిషనరీ యాత్ర చేశాను, 2వ మిషనరీ యాత్ర చేశాను, 3వ మిషనరీ యాత్ర ఇప్పుడు ఫస్ట్ చేసింది కొంచెం బెటరే, 2వ మిషనరీ యాత్ర కొంచెం పర్వాలేదు, 3వ మిషనరీ యాత్ర చాలా కష్టమైన పరిస్థితుల్లో చేశారనమాట పౌలు గారు. ఎక్కడికి వెళ్ళినాను శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలోనూ కూడా త్రోఫీం అంటండి, వెన్నంటే నడిచాడంటండి. దేవుని నామానికి వందనాలు. ఎలాగంటే ప్రతి కష్టంలోనూ కూడా ఇప్పుడు దేవుని తెలుసుకున్న వారి కష్టాలతో తొలగిపోతారు. కానీ ఒక అన్యుడు ఇప్పుడు ఏం చేస్తాడంటండి, దేవుణ్ణి తెలుసుకొని పౌలు గారు పడుతున్న కష్టాల్లోనూ నేను ఎంత చేసినా పౌలు గారికి ఎలాగుండాలి, వెన్నంటే ఉండాలని పరిచర్లో కొనసాగుతూ ఉంటుంటే, ఇప్పుడు కొనసాగిపోయారు. కానీ ఇప్పుడు ఆ యూదులే పౌలు గారిని అంటండి రకరకాల హింస పెడుతుంటే ఆ హింసను బట్టి కన్నీరు కారుస్తున్నారంటండి. తర్వాత ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను మారు మనసు పొంది యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియను, ఆత్మయందు బంధింపబడిన వాడనై బంధకములను శ్రమలను నా పరుగును నాకెంత మాత్రమును ఎంచుకొనటలేదు. సంచరించుచుంటిని. చాలండి. ఇప్పుడు ఇదంతా కూడా సంఘ పెద్దలందరినీ పిలిపించి ఆ యొక్క పౌలు గారు అంటండి కన్నీరు కారుస్తూ చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా పౌలు గారికి అవసరం అంటారా? ఇప్పుడు మనం అందరం దేవుని మందిరానికి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీద చెత్త ఉందనుకోండి, ఇంటి ముందు ఎవరైనా చెత్త రోడ్డు మీద వేసేసారు. రోడ్డు మీద వేసేస్తే వాళ్ళని పిలిచి ఈ చెత్త నాకు కావాలి, మీకు డబ్బులు ఇస్తాను, కొనుక్కుంటానని మనం అంటామా? ఈవిడేంటి రోడ్డు మీద అడ్డంగా చెత్త వేసేసింది,
ఈడు పద్ధతి లేదా అని అనుకుంటాము, వెళ్ళిపోతాము. కానీ అక్కడ చెత్తను మనం కొంటామంటారా డబ్బులు ఇచ్చి? కానీ అంటే మన జీవితం చెత్త లాంటిది. ఎటువంటిదండి? భయంకరమైన చెత్త లాంటిది. ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని తన కుమారుని బలిచ్చి మనల్ని యేసయ్య కొనుక్కున్నారు. దేవుని నామానికి వందనాలు. ఎటువంటి జీవితం అండి? చెత్త కన్నా దరిద్రం. ఏ జంతువు చనిపోయినా వాసన తక్కువేనంట, కానీ మానవుడు చనిపోతే భరించలేని వాసన అంటండి. ఆ భరించలేని జీవితము, భరించలేని వాసన, అటువంటి మన బ్రతుకును, ఆ పెంట కన్నా హీనమైన బ్రతుకును, దరిద్రమైన బ్రతుకును ఆయన సిలువ రక్తంతో మనల్ని ఏం చేస్తాడండి? ఆయన కడిగి తన బిడలగా చేసి మనల్ని కొన్నారు. ఆ కొనుక్కున్న మనము పరిచర్య చేయకపోతే చేయకపోయాము, కానీ పరిచర్య చేసే వాళ్ళకి ఎలాగున్నామండి? ఆటంకపరుస్తున్నాం అనమాట. ఆటంకపరిచి ఇప్పుడు ఈయన 3వ మిషనరీ యాత్ర అయిపోయినప్పుడు మరలా ఇప్పుడు ఈయన తిరిగి మరలా ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలి? మరలా యెరూషలేముకు బయలుదేరి వెళ్ళాలి. యెరూషలేముకు బయలుదేరి వెళ్ళాలని అంటే ఇప్పుడు వీళ్ళందరితో కూడా తనలో ఉన్న మాట చెప్పుకొని మరలా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మరలా నాకు ఎటువంటి శోధనలు పెడతారో, ఎటువంటి ఇబ్బందులు పెడతారో నాకు భయం అనిపిస్తుంది అని చెప్పి మరలా అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. నేను చావు కొరకు నేను ఏది కూడా భయపడిన అవసరం లేదు. ఎందువల్లంటే సేవ పరిచర్య అనుకున్న సేవ ముందుకు వెళ్ళి కొలది కూడా భయంకరమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఆ యొక్క సాతానుడు పెడుతూనే ఉంటాడు. ఎన్ని పెడుతున్నా సరే ఇప్పుడు మనలో ఇంకా ఏం కావాలండి? ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు అయితే ఎంత మాత్రము కాదు. ఎందువల్లంటే మనం పరుగు అంతా కూడా గురి యొద్దకు మనము పరుగు పెట్టాలి. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు చాలండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరే మనం ఈ లోకరీతిని జ్ఞానులు అయితేనంటే అండి, ఆ జ్ఞానం దేవుని ముందు ఏంటండి? వెర్రితనం అంటండి. మనం ఈ లోకంలో అక్కడ సొలొమోను మహారాజు కూడా గొప్ప జ్ఞానియే, చివరికి ఏమైపోయాడు? ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. మనకి లోకానుసారమైన జ్ఞానం కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానము మనకి కావాలి. తర్వాత 27 జ్ఞానులను సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని జ్ఞానమును చాలండి. ఇప్పుడు మన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దంటాడు. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని అతిశయించాలి. నేను ఇన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని అతిశయించాలి. నేను ఇన్ని గంటలు వాక్యం చదువుతున్నానని అతిశయించాలి. ఇంతే తప్పించి మన డబ్బును బట్టి కానీ, మన చదువును బట్టి కానీ, మన అందాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనం ఏం చేయొద్దంటండి, ఏ మాత్రం కూడా అతిశయించదు. ఇందులో మనకి ఏది కూడా వెనకాల రాదు. మనం దేవునితో గడిపిన దినాలే మనకి ఏమొస్తాయండి? మన వెనకాల వస్తాయి. అంతే తప్పించి అంతకు మించి మనకి లోకంలో ఏది కూడా రాదు. ఇప్పుడు మరలా మూలవాక్యంలోనికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 29వ వచనం. 21, 29. త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున ఊహించిరి.
పరిగెత్తుకుని వచ్చి వెలుపలికి ఈడ్చిరి. చాలా. ఇప్పుడు పౌలు గారు అంటే ఆసియాలో నుంచి ప్రయాణం చేసి ఇప్పుడు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఎవరితో తిరిగి వచ్చారు? త్రోఫిమ్తో తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది కదా, త్రోఫిమ్ ఎక్కడ వాడంటండి? అతనితో కూడా ఆ పట్టణంలో అంతకుముందు వారు చూశారు. ఇప్పుడు ఎక్కడ చూశారు త్రోఫిమును? 29వ వచనంలో యెరూషలేములో చూశారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆసియా నుంచి వచ్చి, ఇప్పుడు అక్కడ మనిషి కాదనుకోండి, అతను యూదుడని కానీ అన్యుడని కానీ అక్కడ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ యొక్క త్రోఫిమ్ ఎక్కడ వాడు? ఇప్పుడు మధుబాల అబ్బాయిని పట్టుకొని వచ్చి ఇతను మధుబాల నుంచి రాలేదు, యూఎస్ నుంచి వచ్చాడంటే ఏమంటారు? ఇప్పుడు వేరే దిక్కు నుంచి వచ్చిన వాళ్ళు అయితే నేను ఏది చెప్పినా నమ్ముతారు, కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారు? కొంతమంది అయితే సర్లేండి అని అంటారు, పక్కకి వెళ్ళి మాకు తెలియదు ఏంటి ఆయన చరిత్ర అంతా కూడా మాకు తెలుసానని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న యూదులు ఏంటంటే అతను అన్యుడు కదా, అన్యుని నువ్వు ఎందుకు కూడా తిప్పుకుంటున్నావు, అన్యుని కూడా ఎందుకు తిప్పుకుంటున్నావని పోనీ అసూయ పడితే అయిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఈడ్చుకొని వెళ్ళిపోయారంటే దేవాలయంలో నుంచి. చిన్న చితగా మాట అంటారా? ఇప్పుడు పౌలుని ఈడ్చుకొని వెళ్ళిపోయారని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతీది గ్రంథంలో రాయబడిందా? ఇప్పుడు అతను ఒక మాట అంటే అది బిడ్డలు తరతరాలు దేవుడే చూసుకుంటాడు. ఎవరండి? అతను పౌలు గారు ఒంటి మీద చెయ్యేసిన మనిషిని విడిచిపెట్టాడు, మాట అన్న మనిషిని విడిచిపెట్టాడు. అతను ఒక్కరితోటే పోదు, అది కుటుంబాలు పతనం అయిపోతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారండి, నువ్వు అన్యులతో నువ్వు చేస్తే ఇప్పుడు ఏమైంది? చేస్తే ఇప్పుడు అతను దేవుని సన్నిధిలోనికి వచ్చాడు అంతే. అతను పాడయింది లేదు, పౌలు గారు పాడు చేసింది కూడా ఏది కూడా లేదు. ఇప్పుడు మంచే కదా జరిగింది. కానీ మంచిని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని కూడా యెరూషలేము దేవాలయం నుంచి బరబరమని ఈడ్చుకుంటా వెళ్ళిపోయి అక్కడ తలుపులు వేసేశారు. తర్వాత చూచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని చూడండి. మోషే ధర్మశాస్త్రం ఇప్పుడు ఏమని రాయబడి ఉన్నది? అన్యులు లోనికి రాకూడదని ఉంది, అవునంటారా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇతను అన్యుడు కనుక మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాము. పౌలు గారు ఇప్పుడు చెప్పేదంతా ఏంటో కృప గురించి చెప్తున్నారు. ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏది కూడా భేదం లేదు. ఇప్పుడు మనందరము సంఘములో కలిస్తే చాలు, మనందరం కూడా ఎటువంటి వారము యూదులమే, మొత్తం అంతా యూదులమే తప్పించి వేరొకటి ఏది కూడా లేదు అని చెప్తూ ఉంటుంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము మోషే గారి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మేము చదివేశాము. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందంటే అన్యులు ఎవరు కూడా లోనికి ఏమాత్రం కూడా ప్రవేశం లేదు, లోనికి రావద్దనని పెద్ద ఎత్తున అల్లరి మూకలో అల్లరి చేసేస్తున్న సమయంలో పట్టణం అంతా కూడా ఎలాగుందంటే అండి చాలా గలిబిలిగా ఉన్నది. గలిబిలిగా ఉన్న సమయంలో ఇప్పుడు ఏమైందంటే చివరికి వచ్చేసరికి పౌలు గారు అంతా చెప్పారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అంత అవసరం అంటారా? ఏమాత్రం కూడా చాలాసార్లు చెప్తున్నాను, సంఘం జోలికి కానీ సంఘ సేవకుల జోలికి కానీ ఏమాత్రం కూడా రావద్దు. అది దేవుడే కలగజేసుకుంటాడు. మనం మంచి అనుకుంటే మంచి చెయ్యాలి తప్పించి ఏమాత్రం కూడా నోటి మాటతో కూడా ఏం వెళ్ళాలంటే మన నోటి మాట సాక్ష్యం ఇస్తుంది, కాలు పాద ధూళి ఏం చేస్తుంది అంటండి సాక్ష్యం ఇస్తుంది, ప్రతిదీ కూడా సాక్ష్యం ఇస్తుంది. మనం మంచి పనికి మనం సాక్ష్యం ఇవ్వాలి, కానీ వేరే దేవుని విషయంలో ఏది కూడా మనము కలగ చేసుకోవద్దు. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా కలగ చేసుకున్నారు, అయిపోయింది. పౌలు గారు ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ 4వ మిషనరీ యాత్రకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈయన త్రోఫిమ్ అయితే అనుకొని ఉంటాడు మనసులోను, ఇప్పుడు ఏమని అయ్యో నా గురించి ఇప్పుడు ఇతన్ని ఏం చేస్తున్నారు, కొడుతున్నారు కదా, నేనే ఇతనికి స్నేహం చేయకపోతే ఈయనకి దెబ్బలు ఉండకపోనేమో. పాపం చాలా బాధపడ్డాడంటండి ఆ యొక్క త్రోఫిమ్ అన్న వ్యక్తి. అయ్యో నేను తప్పు చేసినట్టున్నాను, నేను యేసయ్యని తెలుసుకున్నాను, నేను బలంగా ఆయన వెనకాల నేను వాడబడాలని అనుకున్నాను, కానీ నా గురించి
పౌలు గారిని కొట్టించేంత స్థితిలోకి నేను వస్తానని ఏమాత్రం అనుకోలేదని పాపం ఆయన చాలా బాధపడి ఉంటారు. ఆ యొక్క బాధలో ఉండగా ఇప్పుడు ఏమైందంటే రాను రాను త్రోఫిమ్ అన్న వ్యక్తి కంటండి అనారోగ్యం వచ్చేసిందంటే ఏమొచ్చేసింది? అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వచ్చేస్తే అంత అనారోగ్యం కాదు, మంచం మించి లేవలేని స్థితికి ఆ త్రోఫిమ్ అన్న ఆయన వచ్చేస్తాడనమాట. 2 తిమోతి 4:20. త్రోఫిము రోగి అయినందున అతని మిలతులో చాలండి. ఇప్పుడు ఈయనకి ఏమైందంటే అండి, త్రోఫిమ్కి రోగి అయిపోయాడు. రోగి అయిపోయినప్పుడు పౌలు గారు ఏం చేయాలి? ఇప్పుడు స్వస్థత వరం ఉందా? స్వస్థత వరం లేదా పౌలు గారికి? స్వస్థత వరం ఉంది. దేవునికి ప్రార్థన చేస్తుంటాడంటారా? ఇప్పుడు అన్యులైనా ఇప్పుడు పౌలు గారి మీద తిరగబడినా దేవాలయంలోంచి బరబర ఈడ్చుకొని వెళ్ళిపోయినా అయ్యా మాది తప్పు అయిపోయిందని పౌలు గారి దగ్గరికి వస్తే పౌలు గారు ఏం చేస్తారు? నన్ను కొట్టావు కదా, నీకు నేను ప్రార్థన చేయనంటారు. ఆయన బైబిల్ పట్టుకుంటే అటువంటి మాటలు మనకి రావు. దేవునికి అప్పగించేస్తాం, ప్రతి దేవునికి అప్పగించేయాలి. ఇప్పుడు ఈయనకి ఏమైందంటే మంచం పట్టేశారు. 4వ మిషనరీ యాత్రకి పౌలు గారితో వెళ్ళాలని అనుకున్నారు, కానీ పౌలు గారు కూడా వెళ్ళలేదు. 4వ మిషనరీ యాత్రను బయలుదేరారు, అంత ఆయన అతసాక్షి అయిపోయారు అనమాట. కానీ ఇక్కడ ఈయన కూడా మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు. లేవలేని స్థితిలో ఉంటుండగా ఈయనకేమో అనారోగ్యం పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేసే ఉంటారు, చేయకుండా ఎందుకుంటారు, కానీ అక్కడ ఏం కలగలేదంటే స్వస్థత ఏమాత్రమును కూడా కలగలేదు. స్వస్థత కలగలేని స్థితిలో ఆ యొక్క పౌలు గారు ఆ యొక్క త్రోఫిముని విడిచి ఏం చేయలేకపోతున్నారండి? వెళ్ళలే. అంత ప్రేమ ఉంది కనుకనే అన్ని దెబ్బలు తిన్నారు ఈయన గురించి. అవునంటారా? మనకి ఇష్టం ఎక్కువైన వారిని ఇష్టాన్ని వదలాలంటే దెబ్బలైనా తింటాం, కానీ స్నేహాన్ని విడిచిపెట్టమన్నమాట. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఇన్ని దెబ్బలైనా తిన్నారు, కానీ స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ఎందువల్లంటే వీళ్ళిద్దరు బంధము దేవునిలో ఉండాలని, లోకంలో బంధం కాదు. అర్థమవుతుందంటారా? మనం ఎవరి గురించి దెబ్బలు తినాలి? ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ గురించి దెబ్బలు కాదు, అది కరెక్ట్ కాదు. దేవుని కొరకు మనం తినాలన్నమాట దెబ్బలు, లోకానుసారమైన దెబ్బలు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇన్ని బాధలు పడ్డారో, దేవాలయంలోంచి ఈడ్చుకొని వెళ్ళిపోయారు, ఇన్ని చేశారు కదా. ఇన్ని చేసిన స్థితిలో ఇప్పుడు త్రోఫిమ్కి అనారోగ్యంగా ఉన్నది. అనారోగ్య స్థితిలో ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే యేసయ్య అంటున్నాడంట, నీకు చాలా ఇంకా పరుగు పందెం ఉన్నది, నువ్వు పరుగు పందెంలో నువ్వు పరిగెట్టాలి, నువ్వు అవన్నీ విడిచి వెళ్ళిపో. ఏమన్నారంటండి? నువ్వు విడిచి వెళ్ళిపో అని బదులు నేను త్రోఫిమ్ను స్వస్థపరిచేస్తాను అన్న మాట బాగుందా? విడిచి వెళ్ళిపో అన్న మాట బాగుందా? ఒక్కొక్కసారి దేవుడు ఇప్పుడు ఆ యొక్క కళ్ళు బాగు చేయాలని అనుకున్నప్పుడు ఆ యొక్క ఉమ్మేసి బురద చేసి స్వస్థపరిచారు. నీ కళ్ళు బాగుపడిపోయి అన్నారు, కోనేట్లో కడుక్కోమని అన్నారు. రకరకాల స్వస్థతలు ఉన్నాయి. అందరికీ ఒకే రకమైన స్వస్థతలు చేయలేదు. మనిషి ఒక రకమైన స్వస్థతలు ఉన్నాయి. కానీ ఇక్కడ పౌలు గారితో అంటున్నారు, పౌలా నువ్వు అతను విడిచిపెట్టాయి, నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి కనుక నువ్వు మళ్ళీ నీ పరుగు నువ్వు తొదముట్టించే అంటే విడిచిపెట్టలేక పౌలు గారు ఎంత బాధపడి ఉంటారో. చివరికి ఈయన ఏం చేస్తారంటే ఆ యొక్క త్రోఫిముని విడిచిపెట్టేసి ఇప్పుడు దేవుడు ఏది చేయమంటే అది చెయ్యాలి. త్రోఫిముని విడిచిపెట్టేసి పౌలు గారు తన మార్గాన్ని తను వెళ్ళిపోయారు. అది అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఐతుకు అని ఒక యవనస్తుడు నిద్రాభారము వలన జోగి క్రిందికి వెళ్ళి కౌగిలించుకొని తొందరపడుకుడి రొట్టె విరిచి చాలండి. ఇప్పుడు పౌలు గారికి చనిపోయిన వ్యక్తిని కూడా
బ్రతికించేశాడు. ఇప్పుడు ఈయన 3వ అంతస్తులో వాక్యం చెప్తూ ఉండగా మధ్యరాత్రి అయింది. పౌలు గారు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ తండ్రి ఇంకా బలంగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఎంత ప్రిపేర్ అయినా కొంతమందికి చెప్పడానికి ఏది రాదు, చెప్పిందే చెప్తారు కానీ ఎందువల్లంటే దేవుని కృప కూడా ఉండాలి. కృప లేకుండా మనం ఎంత పేజీలు రాసేసుకున్నా, ఎంత సిద్ధపాటు ఉన్నా సరే ఎవరి వల్ల కూడా కానీ కాదు. కానీ పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటుండగా వినాలని అనుకున్నాడు కుర్రోడు. ఆ యొక్క కిటికీ దగ్గర కూర్చున్నాడు. చాలామంది స్తంభాల దగ్గర కూర్చొని ఏం చేస్తారండి, చక్కగా కునుకు తీసేస్తారు. మన సంఘ బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా కిటికీ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడండి, నిద్రపోతున్న సమయంలో అప్పుడు అక్కడ అలజడి జరిగిపోయింది. చనిపోయాడని చెప్పినప్పుడు మళ్ళీ పౌలు గారు కిందకి వెళ్ళి ఆయన ముట్టి ప్రార్థన చేయగానే ఆ యవనస్తుడు ఏం చేస్తాడండి, తిరిగి బ్రతికి దేవాలయంలో మరలా కూర్చుండేసరికి ఇప్పుడు ముందుకు పడిన వాళ్ళు వెనక పడిన వాళ్ళకి ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. అమ్మో మన దగ్గర ఎవరున్నారో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రార్థన చేయడానికి గొప్ప మనిషి ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, అయ్యా ఇంకా రాత్రంతా చెప్పడానికి పెద్ద కళ్ళు చేసేస్తారు. ఏం చేసేస్తారండి, రాత్రంతా చెప్పండి, మాకేం కాదు, రాత్రంతా కూడా మీరు వాక్యము చెప్పండి. సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నం వెనక్కి లాగాలని చూస్తుంది. మన వాక్యం చెప్పగానే మనం ఎంత వెనక్కి వెళ్తే అంత ముందుకు వచ్చేస్తాం అనమాట. మనం వెనక్కి వెళ్ళినప్పుడు భయపడొద్దు. కానీ మనం వెనక్కి వెళుతున్నామంటే ఏదో ఒక రోజు నాడు అంతగా ముందుకు వచ్చేస్తాం. తర్వాత అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం. పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడుకట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. మాంత్రికులైన కొందరు ప్రకటించు మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద చాలండి. ఇక్కడ పౌలు గారు చేస్తున్న పరిచర్య రోజుకి శ్రమలు వచ్చి కొలది కూడా స్వస్థతలు ఏమైపోతాయంటండి, ఎక్కువైపోతాయి. ఎందుకంటే శ్రమలలో ఇంకా దేవుని ఎక్కువ ఆరాధించాలి. శ్రమల్లో ఎక్కువ ఆరాధించే కొలది కూడా గంట జరిగేది ఏమైపోతుందండి, 5 నిమిషాలకే జరిగిపోతూ ఉంటుంది, 2 నిమిషాలకే జరిగిపోతూ ఉంటుంది. ఎందువల్లంటే దేవునికి మనకి అంత దగ్గర సంబంధం వచ్చేస్తుంది, దగ్గర సాంగత్యం వచ్చేస్తుంది. ఇప్పుడు పౌలు గారు చాలా శ్రమలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు చాలామంది ఆ యొక్క వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి, వ్యాధిగ్రస్తులు మంచాల మీద ఉన్న వాళ్ళ బట్టలు పట్టుకొచ్చి పౌలు గారు చేతికి తాకేస్తున్నారంటే అంతే. తాకేసి బట్ట పట్టుకొని వెళ్ళి ఆ రోగుల మీద వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నో సంవత్సరాలుగా మంచాల మీద ఉన్న వాళ్ళు దిగ్గున పైకి లేసిపోతున్నారు. ఆయన నడుకట్టుకు తగిలితే చాలు, ఆయన శరీరానికి ఎక్కడ తగిలినప్పుడు కూడా పౌలు గారు ఎలా నడుస్తూనే ఉన్నారంటే మంచాల మీద పట్టుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారండి, అక్కడ వేసేస్తున్నారు. పౌలు గారు పట్టుకోవసరం చేయవసరం లేదు, ఆయన నీడ పడితే చాలు స్వస్థత. ఆయన నీడలోనే చాలామంది రోగులు స్వస్థపడిపోతున్నారు. కానీ ఇంత జరిగిన పౌలు గారికి ఇప్పుడు ఈ యొక్క ఎంతో ప్రేమిస్తున్న త్రోఫీమ్ స్వస్థపడతలేదంటే అండి. ఏమవుతలేదు, త్రోఫీమ్కి ఏమి రావట్లేదు, స్వస్థత రావట్లేదు. ఇప్పుడు ఎంతో కన్నీరు కారుస్తున్నారు పౌలు గారు. ఏమని, ప్రవ్వా నా దగ్గరికి ఇంత స్వస్థత వరాన్ని నాకు దయచేసావు నాయన. చనిపోయిన అయుతుకు బ్రతికేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికేస్తున్నారు, వస్త్రాన్ని పట్టుకుంటే వాళ్ళు బ్రతికేస్తున్నారు, నన్ను నీడ పడితే బ్రతికేస్తున్నారు. కానీ నేను ఇంత అధికంగా ఒక్కొక్కసారి మన లోకంలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే దూరం అయిపోతారు. మనం దేవునికి మించి ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు. ప్రతి విషయంలో కూడా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి, దేవునికే ఇవ్వాలి. దేవుని తర్వాత భర్త అయినా బిడ్డలైనా ఎవరైనా సరే ముందు స్థానం ఎవరికి ఇవ్వాలండి, దేవునికే. దేవుని తర్వాతే. కానీ ఈయన ప్రార్థన చేయొచ్చు, ఎంత చేసినా సరే ఈయనలోనూ ఏమాత్రం కూడా స్వస్థత రావట్లేదు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక్కొక్క దినముద్దడికి పౌలు గారికి అస్వస్థత వచ్చిందంటండి. ఏమొచ్చింది, పౌలు గారికి కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో
ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని విశేషముగా బలహీనతల యందే అతిశయపడదును. చాలండి, దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు పౌలు గారికి ఏం కలిగిందంటండి? ఒక ముళ్ళు ఏర్పడిందంట. చాలామంది ఏమంటారంటే ఆయన నించున్నప్పుడు 2 కాళ్ళలోంచి నీరు కారిపోయేదని అంటారు. కొంతమంది ఏమంటారంటే కళ్ళల్లో నుంచి నీరు కారి ఏదో రకరకాల ఏదో చిన్న వ్యాధి పౌలు గారికి వచ్చింది. పౌలు గారికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ నీడ పడితే వ్యాధులు స్వస్థపడుతున్నాయి కదా, కానీ పౌలు గారికి ఎందుకు రావట్లేదండి స్వస్థత? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, అందరి గురించి ఎక్కువసేపు చేయాలి, నా గురించి తక్కువసేపు చేసుకోవాలి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరి గురించి భారం కలిగి బాధ్యత కలిగి నేను ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు పౌలు గారు కూడా అందరి గురించి బాధ్యత కలిగి చేస్తున్నారు. ఆయన గురించి కూడా భారం కలిగి ప్రార్థన చేసుకొని యేసయ్యను అడుగుతున్నారంటే అండి, ప్రభా నాకు ఒక చిన్న ముళ్ళు వచ్చింది ప్రభా, ఆ యొక్క ముళ్ళును నాకు తీసివేయండి అయ్యా, ఆ యొక్క ముళ్ళను తీసివేస్తే నేను ఇంకా బహుబలంగా నేను మీ యొక్క సన్నిధిలో వాడబడతాను అని ఆ జడత ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ప్రజల గురించి ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తాము, కానీ మనం చేసుకునే ముందు ఎక్కువ సమయం తీసుకుంటున్నామేమో అని అనుకొని మనం ఏం చేయాలంటే అండి తగ్గించుకోవాలి. తగ్గించుకునేటప్పుడు 3 సార్లు చేశారంటే అండి ఆయన గురించి ముమ్మారు చేశారని అన్నది. ప్రభా నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న ముళ్ళును తీసివేయండి ప్రభా అని మాటలు. అదే జడత ఇప్పుడు అందరి గురించి గంటలు ప్రార్థన చేసిన ఆయన అది స్వస్థపడితేనే కానీ నేను విడిచిపెట్టిన. ఇప్పుడు అదే స్వస్థ ఇప్పుడు ఈయన అనుకోవాలి కదండి. 3 సార్లు అంటే దేవుడు అంటాడంటే అండి, పౌలా నా కృప నీకు చాలును. మరలా చేశారంటే నేను, పౌలా నా కృప నీకు చాలును. మరలా చేశారు. మరలా ఏమన్నారండి దేవుడు? పౌలా నా కృప నీకు చాలు అనుకున్నాడండి. అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చినా పరిగెట్టించేది మీరే, అనారోగ్యం ఉన్నా పరిగెట్టించేది ఎవరు? మీరే ప్రభా. మీ కృపను ఉండబట్టే నేను ప్రతి విషయంలోనూ కూడా ఇన్ని దేశాలు నేను తిరుగుతున్నానంటే, ఇంత పరిచయం చేస్తానంటే ఈ యొక్క దినాల్లో సేవకులు చేయొచ్చు. చిన్న చితగా సేవకులు అయితే కార్ల మీద, పెద్ద సేవకులు అయితే ఫ్లైట్ల మీద ప్రయాణం చేసేస్తున్నారు. ఇక్కడ దిగుతారు, గంటకు అక్కడ ఉంటారు, అక్కడ దిగుతారు. దేవుడు అది ఆషామాష వచ్చేది అయితే ఏం కాదు. ప్రార్థన గంటల పొద్దు ఏముండాలంటే సేవకులకి కన్నీరు ప్రార్థన బట్టే సంఘం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన బట్టే ఏదైనా స్వస్థతలు జరుగుతాయి, కానీ ప్రార్థన లేకుండా ఏది కూడా ఎవరు ఏమి కూడా చేయలేము. ప్రార్థన చేయాలి. ప్రార్థన ముందు మనం చెప్పాం కదండి, శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకి ప్రార్థన అంత అవసరం అనమాట. ఇప్పుడు అంత గోజాడినప్పుడు ఆయనకి పౌలు గారికి ఏ స్వస్థత కూడా కలగలేదు. కలగకుండానే ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే బయలుదేరి వెళ్ళారు. ఆయన హతసాక్షి అయిపోయారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ అక్కడ మంచం మీద ఎవరు చనిపోయారండి? త్రోఫీము చనిపోయాడు, వ్యాధిగ్రస్తుడయ్యి. ఈయన పౌలు గారు కూడా హతసాక్షి అయిపోయి ఈయన చనిపోయారు. దేవుడు ఇద్దరిని కూడా పరలోకంలో ఒక్కచోటే కూర్చుండి పెట్టాడంటే దేవుని నామానికి వందనాలు. ఎందువలనంటే మనకు ఒక్కొక్కసారి ఈ లోకంలో ఎంత ప్రయాణం చేయవలసి ఉంటుందో అంత ప్రయాణమే చేయాలి. అంతకు మించి దేవుడు కూడా ఎక్కువ ప్రయాణము. ఇప్పుడు మన చంటి బిడ్డను మనం ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం అనుకోండి, మనం ఎంత నడిస్తే పిల్లల్ని అంత నడిపిస్తామా? ఒక 5-10 నిమిషాలు నడిచేటప్పటికి పిల్లలు నడుస్తామన్నా సరే మనకి ఏం కలుగుతుంది? అమ్మో వీళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయేమో, వీళ్ళని ఇంతే నడిపించాలన్నట్టు అంతే నడిపిస్తామన్నమాట. ఇప్పుడు ఆ యొక్క త్రోఫీం పరిచర్య అంతవరకే ఉంది, కానీ 3వ మిషనరీ యాత్రలోని గొప్పగా అన్యుడై వచ్చినప్పటికీ కూడా పరిచర్య పౌలు గారితో సమానంగా చేసేస్తాడు. ఏమాత్రం కూడా ఇప్పుడు దేమా వెనక్కి వెళ్ళిపోయాడు ఆ యొక్క బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, కానీ ఇతను ఏమాత్రం వెనక్కి వెళ్ళలేదు. ఇంకా పరిగెట్టాలని అనుకున్నాడు, కానీ మనం ఎంత పరిగెట్టాలి ఈ లోకంలో దేవుడు అంతే పరిగెట్టేస్తాడు. మన శక్తికి మించి ఇప్పుడు ఏలియాను ఒక్క పూట ఆహారం మీద ఎన్ని రోజులు నడిపించాడండి? 40 దినాలు. ఇంకా అంతకు మించి ఇంకొద్దని అనుకున్నాడు పరుగు. అక్కడికి దేవుడు ఏం చేస్తాడండి? ఆపించేశాడు. మన జీవితాలు, మన బ్రతుకులు, మనం ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, ఎంత పరుగు పెట్టామన్నది కాదు, కానీ దేవుడు మన జీవితంలో ఎంత పరుగును పెట్టేస్తే మనం ఏం చేయాలండి? అంత పరుగును మనం చేయాలి. మనం అనుకుంటాం పౌలు గారికి ఎందుకు స్వస్థత రాలేదు, త్రోఫీంకి ఎందుకు స్వస్థత రాలేదు. అది స్వస్థత ఇచ్చేది ఆయనే, స్వస్థత ఇవ్వలేనిది కూడా ఆయనే. ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో మనం ఉన్నాం.
మనకు మనం అనుకోవాలి, ప్రభా అన్యుడైన త్రోఫిము పౌలు గారి వెంట చాలా బలము కలిగి భయము కలిగి అన్యుడైనప్పటికీ కూడా ఎంత వ్యతిరేకలు వస్తున్నా, ఎంత తిరుగుబాట్లు వస్తున్నా, నాయన చివరి వరకు అనారోగ్యం పట్టి అంతవరకు కూడా అతను ఏం చేస్తాడండి, వ్యతిరేకలు వస్తున్నాయని ఏమాత్రం కూడా వెనక తగ్గలేదు. ఆ ముందుకే పరిగెట్టాడు. కానీ ఆ పౌలు గారు కూడా కొరడాలతో కొట్టించుకొని బండలతో బిగించిన కానీ ఆయన పరిచర్య చివరి వరకు కూడా కొనసాగించాడు. మనము కూడా చిన్న చిన్న సమస్యలకు వెనక తగ్గే స్థితిలో ఉన్నామా, ముందుకు వెళ్ళే స్థితిలో ఉన్నామా, మనం ఏం చేసుకోవాలండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంచెం దాంట్లో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనకి పెద్ద బాధ్యతను, భారాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఇప్పుడు త్రోఫిము ఒక్క మాటతో కూడా దేవుణ్ణి, నాయన నేను ఇంత పరిచర్య చేశాను కదా, నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు, నాకు ఎందుకు స్వస్థత లేదు, నోటు మాటతో కూడా అనలేదు. నాయన నీ చిత్తం ప్రభా, నాకు ఇంకా ఆరోగ్యం ఇస్తే తర్వాత 4వ మిషనరీ యాత్రలో నేను కొనసాగుతాను. నాయన నాకు ఆరోగ్యం అవ్వలేదు కదా, ఇంతే ప్రభా. మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఆరోగ్యం ఇస్తే నడుచుకుంటా చేసేవాడు, ఆరోగ్యం లేదు కనుక ఆయన మంచం మీదే ఉండి చివరి వరకు కూడా ఆయన ఏం చేస్తారండి, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు. మనము కూడా మనం వేస్ట్గా మన సమయాన్ని, వేస్ట్గా మన జీవితాలని గడిపేస్తున్నామేమో, అలా కాదు. మన సమయం ఉండగానే మనం ఏం చేయాలండి, ఇల్లుని చక్కబెట్టుకో. ఎప్పుడు మనకు అనారోగ్యం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనం లేవలేని స్థితి వస్తుందో మనకు తెలియదు. మనకి ఆరోగ్యము, ఆయుష్ అన్నీ ఉండగానే మనం ఏం చేయాలి, పౌలు గారికి లాగా, త్రోఫిములాగా మనము పరిగెడితే వాళ్ళకి ఆ పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి ఇచ్చిన దేవుడు మనకి కూడా దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నాయన, అయ్యా నాయన పౌలు గారితో పరిచర్య అంటే ఆశమాష అయితే ఏది కూడా కాదు నాయన. అయ్యా మొదటి మిషనరీ యాత్ర కొంచెం నాయన బాబు తక్కువే పరిచర్య, 2వ మిషనరీ యాత్ర తక్కువే పరిచర్య నాయన, 3వ మిషనరీ యాత్ర అంటే నాయన అయ్యా ఎన్నో శ్రమలు, నిందలు, హింసలు నాయన దేవాలయంలోంచి ఈడ్చుకొని వెళ్ళిపోయేవారు ప్రభా. అటువంటి పరిచర్యలో నాయన త్రోఫిము నాయన అయ్యా యవ్వనుడు నాయన, అన్యుడు నాయన మీ యొక్క సన్నిధిలో బలంగా వాడబడ్డాడు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అనారోగ్య స్థితిలోనూ కూడా నోటు మాటతో కూడా మిమ్మల్ని ఏమాత్రం నాయన నిందించలేదు నాయన, హింసించలేదు నాయన. అయ్యా పరలోక రాజ్యంలో అబ్రహాం కుడి పార్శ్వాన కూర్చోబెట్టావు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము ఈ లోకంలో ఎంత పరుగు పెట్టినాను ప్రభా, అయ్యా కష్టపడింది మాకు వెనకాల ఏదిని రాదు ప్రభా. అయ్యా బంగారాలేంటి, వెండేంటి ప్రభా నాయన, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఏది మా వెంట రాదు నాయన. అయ్యా మా నీతో ఒకటే మాకు వస్తుంది నాయన, మా యొక్క యథార్థత ఒకటే మాకు వస్తుంది ప్రభా. అయ్యా శరీరానికి నాయన ఆహారం ఎలాగో ప్రభా, ఆత్మకు నాయన ప్రార్థన వాక్యం అంత అవసరం ప్రభా. అయ్యా మేము యొక్క సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేయండి. అయ్యా నాయన నవంబర్ నెల అయిపోయింది ప్రభా, నాయన డిసెంబర్ నెలలోకి మేము బాబు అయ్యా అడుగు పెట్టుచుంటుండగా ప్రభా నాయన సంవత్సరంలో నాయన చివరి నెల ప్రభా. అయ్యా మేము ఇంకా మీకు బహు దగ్గరగా జీవించే కృపను దయచేయండి. అయ్యా ప్రార్థనలతో నాయన నూతన సంవత్సరం మేము ఎదుర్కోవడానికి గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా పౌలు గారిలా గురి యొద్దకు పరిగెట్టాలి నేను, అయ్యా త్రోఫిము వల్ల చివరి వరకు మేము పరిగెట్టాలి నేను. అటువంటి ప్రార్థనా జీవితాలు అందరికీ దయచేయండి. అయ్యా విన్న వాక్యం మా హృదయాలు నాటించండి నేను, హృదయగా నేను మేము పోనవద్దు ప్రభా. అయ్యా కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఇరికి రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్ని సాతాను పెట్టినాను పౌలు గారు అంటున్నారు నేను. అయ్యా సాతానుడు దోతగా నాలో ఉన్నాడు, అనారోగ్యం అని మాట్లాడుతున్నాను ప్రభా. అయ్యా ఆ యొక్క ముల్లే లేకపోతే ఒక్కోసారి మేము పడిపోతామేమో ప్రభా. ఆ యొక్క ముళ్ళు ఉంటేనే ప్రభా నేను మేము ఇంకా పరుగు పెట్టడానికి మాకు ఉంటుంది నేను. అయ్యా నేను దుష్టుడు ఏమాత్రం మా పరిచర్యకు ఆటంకపరచొద్దు నేను. అయ్యా మా సంఘాన్ని దీవించండి నాయన, సంఘ బిడ్డలను దీవించండి నాయన. అయ్యా దినదినము బాబు ప్రార్థనలు లాంటి వాక్యం లాంటి బహుగా బలపడుతున్నారు నాయన. అయ్యా ఇంక నిండైన ఆత్మలతో నాయన ప్రభా నాయన మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, అభివృద్ధి పరచండి. మీ యొక్క పరిచర్యలోని మీ యొక్క కృపలోని మేము ఇంకా ముందుకు సాగే గొప్ప భాగ్యాన్ని దయచండి. అయ్యా త్రోఫిము పౌలు గారు మీ యొక్క పరలోక రాజ్యంలో ఎటురీతుకున్నారు నాయన, మా సంఘ పరలోక రాజ్యంలో ఉండే గొప్ప కృపను, ధన్యతను మా అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.